ఇందిరా బాబు చంపేస్తారా ఇందిరా ఈ చిప్ తయారు చేసేటోళ్ళు. ఫ్లాష్ బ్యాక్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఏదో తేడాగా ఉందేంటి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ ఫుల్ లెంత్ వీడియో. సో ప్రీవియస్ వీడియో ఫుల్ లెంత్ వీడియో చేసాం, బట్ దాంట్లో వ్లాగ్స్, డివోషనల్ వ్లాగ్సే ఉన్నాయి. కానీ ఈ వీడియోను కొంచెం క్రేజీగా అండ్ ఎక్స్పెరిమెంటల్గా చేద్దామని ఇదైతే చూస్ చేసుకున్నాం. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో కాదు, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో కాదు, దిస్ జోలో చిప్. సరే ఇదైతే కొన్నాం, కానీ వీడు మనల్ని భయపెట్టే విధానం ఉంది చూసారు. ఇక్కడ చూడండి, ద రోడ్ టు హెల్ విల్ బి ఈజీ ఆఫ్టర్ దిస్ అంట. మరి చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాము. ఇక్కడ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇఫ్ యు ఆర్ అలర్జిక్ ఆర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ కండిషన్ డోంట్ ట్రై ఇట్. బీ అవేర్ దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ ఫర్ కన్సంప్షన్ బై చిల్డ్రన్ ఆర్ ప్రెగ్నెన్సీ ఉమెన్. లిటరల్లీ గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు 5 grams, దీని నెట్ వెయిట్ వచ్చేసి 5 grams. 5 gramsకి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇంతగానం దీనికి ప్రైస్ పెట్టి కొనడానికి ఏం రీజనో ట్రై చేద్దాం మనం. ఇంకో విషయం ఏంటంటే, వరల్డ్లోనే ఇది హాటెస్ట్ చిప్ అని దీనికి పేరుంది. సో అది ఎంతవరకు నిజమో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ట్రై చేయబోయేది ఇదే. ఎక్కువ కూడా లేదు, నా చెయ్యి అంత కూడా లేదు చూసుకుంటే లిటరల్గా. మీరు చూద్దాం దీని టేస్ట్, దీని హాట్నెస్ ఎంత ఉందో ఇప్పుడు ట్రై చేద్దాం. కంప్లీట్ మావా, నేనైతే ఫస్ట్ టైం ఈ చిప్ని ట్రై చేస్తున్నా. దీని గురించి తెలుసుకుందామని యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూస్తే తిన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో కారంగా ఉందని చెప్పారు. ఇంకెందుకైనా మంచిదని మా కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళి కూల్ డ్రింక్స్, స్వీట్ ఐటమ్స్, చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా కాలేజ్లోనే ఒక మంచి లొకేషన్ చూసి ముగ్గురం సిట్టింగ్ వేసాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే కూర్చోడానికి సిట్టింగే అంటారు కదా. ఇప్పుడైతే ఇంత అమౌంట్ ఆఫ్ జోలో చిప్ నేను తినబోతున్నా, చూద్దాం ఏమవుతుందా. అల్లమటి నీళ్ళు వస్తున్నారా. తినేటప్పుడు బాగానే ఉంది, లోపలికి వెళ్ళేటప్పుడు వస్తుంది వదలేని మజా. ఇక్కడ తినడానికి అయితే తిన్నా కానీ ఆ జోలో చిప్ స్పైసీనెస్ అయితే రాలేదు. నేనేదో జస్ట్ క్యాజువల్ గా ఒక నార్మల్ చిప్ ని తిన్నట్లు నమిలి మింగేసాం. కానీ మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ స్పైసీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎలా తినాలో మా ఫ్రెండ్ ఉదయ్ అయితే నాకు చెప్పాడు. అయ్యా, నాలుక మీద కొంచెం సప్పర్ ఇచ్చి తర్వాత మింగాలి. నువ్వు డైరెక్ట్ మింగితే ఏముండదు దాంట్లో. నేను అది చూసాను, నేను దాని వీడియోస్ చూసా, జోలో చిప్ ఎలా తినాలి, ఎలా దానిలో ఉన్న పస బయట రప్పియాలని. నాలుక మీద కొద్దిసేపు సప్పరించినావు అనుకో, నీ టేస్ట్ బడ్స్ మీద దాని అంటుకుంటాయి, అప్పుడు నీకు వస్తుంది ఇక వంట. సప్పరించి మింగాలి, డైరెక్ట్ మింగితే నీకు అంతేం ఉండదు. ఎఫెక్ట్ కడుపులో ఉంటుంది కానీ నీకు అనిపించదు బయటికి. ముందు లైట్గా కొంచెం నాలుక మీద సప్పరించి తర్వాత తిను. అంత అవుతుంది, ఎక్కువ అవుతుంది కానీ నాలుగు మీద వేసుకోవాలి. తింటే ఇంకా హాట్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుందని మన ఉదయ్ అయితే చెప్పాడు. ఇలా కూడా ట్రై చేద్దాం. A few moments later. ఇందిరా బాబు చంపేస్తారా ఇందిరా ఈ చిప్ తయారు చేసేటోళ్ళు. మండుతున్నట్టుంది. నాకైతే చాలా హారిబుల్గా ఉంది, చాలా మంట అయితే వస్తుంది. ఇది బన్నీ టేస్ట్ చేస్తారు. ఇప్పుడు బన్నీ వరల్డ్స్ హాటెస్ట్ చిప్ నీ ముందు ఉంది. దీన్ని తినబోయే ముందు నీ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు ట్రై చేయలేదు. ఇలా వీడియోస్ ముందు ఇలా చేయటం కానీ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేయలేదు. ఓకే, సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ముందే పెట్టుకున్నాను. నేను చూస్తుంటే నాకేమనిపించలేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కానీ నా టేస్ట్ నేను చూస్తాను. ఓకే, క్యారీ ఆన్ బ్రో.
అనిపిస్తుందా? చిన్న పీసే అది. ఒరేయ్ ఇప్పటికే ఎక్కుతుంది. ఈడు కొట్టించాడు, నేను ట్రై చేద్దాం. సప్పరించరా బో. ఇప్పుడు ఎక్కుతుంది. ఇంకాసే బాగా ఎక్కుతుంది. మనకి దోలు తెరిపోయింది ఫ్రెండ్స్. ఇడికి ఇప్పుడు దోలు తెరుతాను. అన్ని ఎట్లా తిన్నావు? 4 తిందారు ఏం చేస్తావు? ఆకలి రాపాయి, ఆకలి ఏం చేస్తాం. ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయ్యింది. చెప్పడానికి అయితే ఏం లేదు, కానీ ఎక్కడి నుంచి ఎక్కడ మంట పడుతుందో అర్థం కాదు. అదే మ్యాజిక్. వీడియో కట్ చేయరా? అయ్యా లోపలంతా A few inches later. బ్రో కమ్. చెప్పండి. బన్నీ ట్రై చేశాడు ఆల్రెడీ, ఇప్పుడు ఉదయ్ ట్రై చేయబోతుండు. నెక్స్ట్ బల్ నేనేనా ట్రై చేస్తున్నా. తర్వాత పరిణామం నాకు సంబంధం లేదు. మౌత్ లో కొంచెం ఉంచు, కొంచెంసేపు ఉంచు, అప్పుడే మెంగకు. చిన్న చిన్నగా ఎక్కుతుంది అది కారం. ఆగరా, అప్పుడే కాదు. ఉదయ్ చాలా, ఆగుతుందిరా. నాకు తెలిసినంత వరకు ఉదయ్ చాలా గట్టి మనిషి. ఇంకొకటి ఇద్దాం. ఉదయ్ తట్టుకోగలడు అనుకుంటున్నా. నాకు అనిపించట్లేదు, ఎందుకంటే నేను నార్మల్ గానే స్పైసీ తిండా కాబట్టి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొద్దిగా కాసేపు ఆగు, నీకు తెలిసి నా వాళ్ళకి అప్పుడే కాసేపు ఉంచు నాలుగు మీద. బాగుంది, సూపర్. వస్తుంది కారం, కానీ ఎక్స్ప్రెషన్స్ రావు. నిజంగా వస్తాయి. స్లైస్ పోసినాక ఇంక ఎక్కువ మంట వస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మండుతుంది, గట్టినే మండుతుంది. అరే ఏంద్రా గిద్దరు తిన్నాక మండిపోతుంది లోపల. చిప్ప అంటారా బాబు. మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ కి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ లో ఉంచండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.